వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్ టాక్స్. ఒక వీకెండ్ మా ఆఫీస్ టీమ్తో కలిసి ప్రాజెక్ట్ పార్టీ ప్లాన్ చేసుకున్నాము. జనరల్గా మాది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మా టీం అంతా కలిసేది చాలా తక్కువ. ఇక ఈ ప్రాజెక్ట్ పార్టీస్ అనేవి ఇయర్లీ 1 or 2 times మాత్రమే ఉంటాయి కాబట్టి కలిసినప్పుడల్లా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఈసారి ఎప్పుడు వెళ్ళే బిర్యానీ రెస్టారెంట్స్కి కాకుండా కాస్త డిఫరెంట్గా గచ్చిబౌలిలో పల్లె విందు రెస్టారెంట్ ప్లాన్ చేశాము. దానికన్నా ముందు గచ్చిబౌలిలో ఉన్న ఎస్విఎం బౌలింగ్కి వెళ్ళాము. ఈచ్ పర్సన్కి 10 rounds ఇస్తారనమాట. 10 roundsకి 300 rupees టికెట్. స్టార్టింగ్లో నేను ఎన్నిసార్లు బాల్ వేసిన ట్రాక్ మీద కాకుండా పక్కకే వెళ్ళిపోయేది. దాంతో ఇలా కాదని చెప్పి చిల్లీ చికెన్, ఫిష్ కట్లెట్ ఆర్డర్ చేస్తే కొద్దిగా తినేసి చల్లగా లెమన్ సోడా కూడా తాగి అప్పుడు బాల్ వేశాను. ఇప్పుడు నా బాల్ ట్రాక్లో పడింది. స్కోర్ బోర్డులో నా పేరు ఫస్ట్ పడింది. ఫైనల్గా విన్నర్ నేనే అన్నమాట. ఇక అక్కడి నుంచి పల్లె విందు రెస్టారెంట్కి వెళ్ళాము. యాక్చువల్గా మా ప్లాన్ ఐటీసీ కోహినూర్కి వెళ్ళాలని, కానీ మా క్లయింట్ మాకంత బడ్జెట్ ప్రొవైడ్ చేయలేదు. మేము కూడా ఎప్పుడు తిని బిర్యానీలు ఏం తింటాంలే అని చెప్పి అమ్మ చేతి కమ్మనైన భోజనం కోసం పల్లె విందు రెస్టారెంట్కి వచ్చేసాము. రెస్టారెంట్లోకి ఎంటర్ అవ్వగానే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లుక్లో ఎంత బాగా డిజైన్ చేశారంటే ప్రతిదీ కూడా చిన్న పాయింట్ని కూడా వదలకుండా పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేశారు. మట్టి కుండలు ఉట్టిలో వేలాడదీయడం, ఇత్తడి బిందెలు, ఇంకా నులక మంచాన్ని సీలింగ్ మీద పెట్టి డెకరేట్ చేయడం ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ప్రతిదీ కూడా ఇలా నేను చెప్పే కన్నా మీరు స్వయంగా చూస్తే ఆ ఫీలింగ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. పై ఫ్లోర్కి వెళ్ళే ఎంట్రన్స్లో ఎడ్ల బండి, ఆ స్టెప్స్కి ముగ్గులు, సీలింగ్కి అయితే తడికలు పెంకులు వాడారు. అంతేకాకుండా ఊర్లో పొలంలో పనిచేసే వాళ్ళు యూజ్ చేసే పనిముట్లు ఉంటాయి కదా, వాటి పేర్లతో సహా వాటిని డిస్ప్లే చేశారు. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకైతే వీటి గురించి అస్సలు తెలీదు. ఎటు చూసినా పక్కా పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది అన్నమాట. కింద కూడా డైనింగ్ ఏరియా ఉంది. పైన డైనింగ్ ఏరియా పెద్దదన్నమాట. ఈ రెస్టారెంట్ టైమింగ్స్ వచ్చేసి 12 to 4, 7 to 11. మేము వెళ్ళిన టైంలో అయితే పై ఫ్లోర్లో జనం చాలామంది ఉన్నారు. దాన్ని బట్టి ఈ రెస్టారెంట్కి ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. పై ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఇంకా నా తిప్పలు స్టార్ట్ అయ్యాయండి. తిండి కోసం కాదండి బాబు, వీడియో తీయడం కోసం. తినేటప్పుడు కెమెరాని సెట్ చేయడానికి ఎన్ని తిప్పలు పడాల్సి వచ్చిందో. ఇక్కడ మెనూలో విందు భోజనం మాంసాహారం ఒకటి, శాకాహారం ఒకటి, థాలీ టైప్లో ఉంటుంది. నేనైతే నాన్ వెజ్ థాలీ ఆర్డర్ చేస్తాను. నాన్ వెజ్ థాలీ వచ్చేసి 499 rupees. కాస్ట్ కొంచెం ఎక్కువగానే అనిపించింది నాకు. చక్కగా అరిటాకులో విందు భోజనం. వినడానికి ఆ సౌండ్ చాలా బాగుంది కదా. ఫస్ట్ అయితే క్షీరాన్నంతో స్టార్ట్ చేశారు. మంచిగా నెయ్యి వేసి మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ అలానే ఉంది. ఆ తర్వాత రాగి సంకటి, వేడి నెయ్యి, కోడికూర. ఇక ఆ టేస్ట్ గురించి అయితే అస్సలు చెప్పక్కర్లేదు, అద్భుతం అన్నమాట. రెండు పూరీలు, మిర్చి బజ్జీ, పులిహార, బగారా రైస్, పొడులు, పచ్చళ్ళు, చేపల కూర, మటన్, చికెన్, రొయ్యలు, లాస్ట్లో గడ్డ పెరుగు. ఇది నా అరిటాక్లో నాకు వేసిన వెరైటీస్. ప్రతిదీ కూడా మా ఇంటి రుచుల్ని గుర్తు చేస్తాయి. ఇవన్నీ కలిపి నా ఫుడ్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపించిందండి. చాలా కర్రీస్ నేను వదిలేసాను కూడా. ఒక విందు భోజనం వచ్చి అది శాకాహారమైన మాంసాహారమైన ఇద్దరికీ అయితే సరిపోతుంది, కానీ ఇక్కడ ఒక పర్సన్కి ఒక థాలీ షేరింగ్ అనేది ఉండదు అని ముందే చెప్పారు. ఫుడ్ కాస్త వేస్ట్ అయ్యిందని అనిపించింది. అదర్వైజ్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. 80s, 90s సాంగ్స్ని చాలా లో వాల్యూమ్లో బ్యాక్గ్రౌండ్లో ప్లే చేస్తున్నారు. ఆ విలేజ్ అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఆ భోజనం తింటూ ఉంటే అసలు మనం హైదరాబాద్లోనే ఉన్నామా అనే డౌట్ అయితే రాకమానదు.
ఈ చిన్న చిన్న వైట్గా బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటి అనుకుంటున్నారా? అవి బటర్ మిల్క్ బాటిల్స్ అండి. భలే క్యూట్గా బాగున్నాయి కదా. నా అరిటాకు చూసారా ఎంత నిండుగా ఎంత అందంగా ఉందో, ఇన్ని వెరైటీస్ అన్నిటిని ఒక్కొక్కటి నెమ్మదిగా ఎంజాయ్ చేస్తూ చాలా టైం అయితే స్పెండ్ చేసాము. లాస్ట్లో మేము ఇన్ని తినేసరికి చాలా టైం అయితే పట్టేసింది. దాంతో రెస్టారెంట్ అంతా ఖాళీ అయిపోయింది. మేము మాత్రమే మిగిలామన్నమాట. పొడులు దంచడం ఇక్కడే, మసాలాలు నూరడం ఇక్కడే. స్వచ్ఛమైన నెయ్యి యూజ్ చేస్తారు. వనస్పతి డాల్డా లాంటివి అస్సలు వాడరు. ఇవి వీళ్ళ అద్భుతమైన రుచులు వెనుకున్న సీక్రెట్స్ అంట. ఇప్పటికే చాలా లేట్ అయిందండి. రెస్టారెంట్ కూడా చెప్పాను కదా ఖాళీ అయిపోయింది. ఎప్పుడు చూసినా వర్క్ అనే ప్రపంచమే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి టీమ్ పార్టీస్ అనేవి ఉండాలండి. అప్పుడే మన కొలీగ్స్ మధ్య కూడా మంచి కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. అది మనం చేసే వర్క్ మీద కూడా మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. దాంతో మనం ఇంకా హెల్తీ వాతావరణంలో హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. మా టీంతో నా డేని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఈరోజు చాలా లేట్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా నేను ఇంటికి వెళ్ళిపోతాను. మీరు కూడా లేట్ చేయకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.